హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చేను దగ్గరికి అయితే వెళ్తున్నాము. నేను మా పాప అయితే, అమ్మ అయితే చేలో ఉంది. ఇంకా మేము కూడా అయితే చేను దగ్గరికి అయితే వెళ్తున్నాము. వాకింగ్ లాగా కూడా ఉంటుంది, చేను దగ్గరికి కూడా వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ అమ్మ ఏం చేస్తుంది అనేది, దారిలో ఎలా ఉన్నది అనేది నేనైతే చూపిస్తాను. ఓకేనా. వద్దు, డబ్బులు ఫ్రెండ్స్, ఇంకెక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. మా పాప వాయిస్ మీకు అర్థమైందా కాదు. బొప్పాయికాయలు ఆపిల్ అయితే అమ్మడానికి వచ్చారు. ఇంకా చెప్తుంది అనమాట, అమ్మ తీసుకో అంటే డబ్బులు లేవా అంటుంది. అంటే పాప వాయిస్ అర్థమైందా కాదని మరి నేనైతే చెప్తున్నాను. ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చేను దగ్గరికి. ఎందుకంటే చేలో అయితే మందు కొడుతున్నారనమాట. ఏ మందులు కొడుతున్నారు అన్నది నేను ఇంకా మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అంతవరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఇంకా సపోర్ట్ అయితే చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకేనా పొలం దగ్గర వీడియో అయితే చూపిస్తాను, పదండి. మేము నడిచి వచ్చేసరికి పావు గంట దాకా పట్టింది. చేలో అయితే అందరు పనులు చేసుకుంటున్నారు. 3 దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేలో చూడండి, అంటే చుట్టూ చూడండి, ఎటు చూసినా కానీ పచ్చంగా పత్తి చేలు, మిరప తోటలు అయితే వేసి ఉన్నాయి. ఎటు చూపించాను అనన్య కూడా చుట్టూ చూపి అమ్మ అని అంటుంది ఫ్రెండ్స్. సూర్యుడు కనపట్లేదా? మా ఇంకోండి ఫ్రెండ్స్, మన చేను వచ్చినాం చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ పార్కింగ్ అయితే చేసాము బండి పక్కన, రోడ్డు అమ్మటే. ఇంకా మా హస్బెండ్ ఏమో అటు పక్క మందు అయితే కొడుతున్నారు ఫ్రెండ్స్ చేనికి. అయితే ఆ మందు పేరు నాకేదో చెప్పాడు కానీ ఆ పేరు అయితే గుర్తులేదు ఫ్రెండ్స్. వాటి పేర్లు కూడా వెరైటీగా ఉన్నాయి. అయితే అది ఎందుకు కొడతారు అన్నది మాత్రం కనుక్కున్నాను. ఎందుకు అంటే చేను మెత్తదనానికి, అంతేకాకుండా అదే మొక్క మెత్తదనానికి, తర్వాత తెగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయంట. అందుకని అదైతే స్ప్రే చేస్తారంట. మేమైతే వచ్చి ఇక్కడ గిట్టు మీద అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. మందు కొట్టడానికి ఇవే నీళ్ళు, సైడ్ నీళ్ళు. ఇంకా అమ్మ అయితే మందు కొడుతున్నారు. మా బావగారు ఏమో అరక తోలుతున్నారు. అంటే చిన్న ట్రాక్టర్ ఉంటుంది కదా, అరకలతో పని లేకుండా ట్రాక్టర్ తోలుతున్నారు. అది కూడా అయితే మీకు చూపిస్తాను. రోడ్డు వెంబటే అనమాట చేను కూడా. చేను చూడండి ఫ్రెండ్స్, ఇంకా ట్రాక్టర్తో అయితే తోలిన తర్వాత ఎంత బాగుందో. అంటే అందరూ అరకలకి మనకి సమయానికి ఆవులు దొరకవు కదా, అలాంటప్పుడు ఇలా చిన్న ట్రాక్టర్లు అయితే చాలా మా ఊర్లో అయితే ఉన్నాయి. ఇంకా బావగారు అయితే తోలుతున్నాడు అనమాట. మా హస్బెండ్ ఏమి ఇటు పక్క ముందు కొడుతుంది అనమాట. వ్యవసాయంలో ఇలా మనము చిన్న చిన్న పనులు కూడా మనమే చేసుకుంటే, ప్రతిదానికి ఇంకా కూలి వాళ్ళని పెట్టుకుంటే మన పనులు మనం చేసుకుంటే ఆదాయం మనకు కూడా కొద్దిగా మిగులుతుంది అన్న ఉద్దేశంతోనే మందులు కొట్టే విషయంలోనే ఇంకా మా వారే ఎక్కువగా కొడుతూ ఉంటారు అనమాట. ఇంక ఇక్కడ బావగారు అయితే చిన్న ట్రాక్టర్తో తోలుతున్నారు. చాలా ఊర్లో అయితే వచ్చాయి, మన వీడియో ద్వారా ఎవరికైనా తెలుసో తెలియదు అని చెప్పేసి ఇంకా ట్రాక్టర్ని అయితే చూపిస్తున్నాను. కానీ దానికి కూడా మనకి ఆయిల్ ఉంటుంది కదా, పెట్రోల్ పోసి నడపాలన్నమాట. చాలా ఓపికగా ఉండాలి. ఆవులతో ఎలా తిరుగుతారో ఇంకా దాని వెమ్మట కూడా అలాగే తిరుగుతూ ఉండాలన్నమాట. ఏదైనా కష్టపడితేనే ఫలితం ఉంటుంది. పెన్ను పెట్టి రాయడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా వ్యవసాయం పనులు చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది.
అలాంటిది వ్యవసాయ పనులు చాలా ఇష్టంగా చేస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కాకపోతే మమ్మల్ని వద్దన్నారు. ఎందుకంటే ఆ దువ్వారం అనేది చిన్న పిల్ల ఉంది కదా, ఫేస్ మీద పడుతుందని చెప్పేసి నేను ఇంకా ఒక ట్యాంకీ కొట్టే వరకు అయితే చూసానమాట. తర్వాత ఇంకా పాపని తీసుకొని ఇంటికి వెళ్ళిపోమని చెప్తే ఇంటికి వెళ్దామైతే మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. వ్యవసాయంలో కొత్త కొత్త మందులతో సహా మీ పేర్లు నెక్స్ట్ వీడియో షార్ట్ వీడియోలో ఖచ్చితంగా ఖాళీ డబ్బాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది షార్ట్ వీడియోలో అయితే నేను పెట్టడానికి అయితే చూస్తాను. పేర్లు అయితే చెప్పారు కానీ ఫ్రెండ్స్, వాటి పేర్లు అయితే మర్చిపోయాను. ఇలా స్ప్రే చేయడం వల్ల ఇట్లా 5 డేస్కి 6 డేస్కి అనేది ఉంటుందన్నమాట. అలా స్ప్రే చేయడం వల్ల మనకి పురుగులు అనేవి, లద్దె పురుగులు అలాంటివి అంటే ఉంటాయి. అలాంటివి పొలంలో ఉండకుండా చచ్చిపోతాయని చెప్పేసి ఈవినింగ్ టైంలో ఇలా కొడుతూ ఉంటారనమాట. నేను చెప్పాను కదా నా వీడియోస్లో, నా ఓల్డ్ వీడియోస్లో సాయంకాలం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ మందులు అనేవి స్ప్రే చేస్తారని చెప్పేసి ఇంకా అమ్మేమి ఇక్కడ నీళ్లు మోస్తుందన్నమాట. అయితే నన్ను ఇంక వెళ్ళండి చాలే అని చెప్పేసి నన్ను చెప్తూ ఉన్నారంట. ఇంకా నేను లేదు కొంచెం సేపు ఉండిపోదామని చెప్పేసి ఇంకా మీకైతే చేను అయితే చూపిస్తున్నాను. తర్వాత మీకు మందు కొట్టిన తర్వాత కూడా చేలు ఎలా ఉంటాయి అనేది ఇంకా మీకైతే చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మందులు అయితే ఉంటాయి. విడివిడిగా బకెట్లో కలుపుతారనమాట. కలిపి మళ్ళీ ఒక బిందెలో అయితే మనం ఇట్లా డబ్బాతో క్వాంటిటీని అంటే ట్యాంకీకి ఇంత డబ్బా అయితే ఉంటుందన్నమాట. ఇంకా అలా కొలత వేసుకొని నీళ్ళు ఆ పెద్ద బిందెలో అయితే పోసుకొని ట్యాంకీలో అయితే పోయాలన్నమాట. మనకు ఆ పెద్ద బిందెతో పోస్తేనే ట్యాంకీ ఫుల్గా అవుతుంది. అప్పుడు మనకి పని కూడా చాలా తేలిగ్గా అవుతుంది. చూసారు కదా, ఎప్పుడైనా పంప్ని అలా తిప్పుతూ ఉండాలన్నమాట. అంటే మాకు తెలుసులే అనే వాళ్ళు ఉంటారేమో కానీ తెలియని వాళ్ళకి అంటే వ్యవసాయంలో ఎలా ఉంటుందని చెప్పడానికి ఉద్దేశించే మన వ్లాగ్స్లో అయితే ఉంటూ ఉంటాయి. అంటే నేను చెప్పాను కదా స్టార్టింగ్లోని ఇయర్ ఖచ్చితంగా వ్యవసాయం వీడియోస్ అయితే పెడతానని చెప్పేసాను కదా ఫ్రెండ్స్, ఇంకా అవే అనమాట ఇవి. ముందు ముందు మంచి మంచి ఇంకా మందులతో కూడా ఏమేమి మేము స్ప్రే చేస్తామనేది కూడా మీకు అయితే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఆ స్ప్రే చేసేది మా సైడ్ వస్తుంది. చిన్న పాప కదా, మనం అంటే తట్టుకుంటాము, పిల్లలు తట్టుకోలేదు కదా, అందుకని ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, టైం అయితే ఇంకా 6:22 అయితే అయింది. చేను దగ్గర అయితే ఉండి ఇంకా 2 నిమిషాలు అట్లా ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి. ఎందుకంటే చీకటి పడుతుంది కదా, ఆల్మోస్ట్ 30 మినిట్స్ కాబట్టి మేము స్లోగా నడుచుకుంటేసరికి ఇప్పుడు చూడాలి ఎంతసేపు అట్లా ఇంటికి వెళ్తాము. మంచి పట్టుకోనని ఓకేనా. చీకటి పడుతుంది, ఇంకా చేనులో ఉన్న వాళ్ళు కూడా అందరూ అయితే ఇంటికి వెళ్ళిపోయారు. కాకపోతే మా పాపను వేసుకొని చేను దగ్గరకు వచ్చినానని అందరూ విచిత్రంగా చూస్తున్నారు. అంటే బండ్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా చిన్నపిల్లని వేసుకొని ఎక్కడికి వెళ్ళిందా అన్నట్లుగా. మంచిగా ఉండుపా. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో అయితే ఇంతటితో నేనైతే ముగిద్దామని అయితే అనుకుంటున్నాను. వీడియో అయితే ఇంక లాస్ట్ వరకు అయితే చూశారు అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకైతే రీచ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఆయాసం కూడా ఉంది, నడుస్తున్నాను కదా. ఓకేనా, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.